పని. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు. కాయ అంటే వంకాయ జామకాయ కాదు, తెలుగు మాట కాదు ఇది. కాయం అంటే శరీరం. ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం. అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు, శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు. మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం. కాశీ వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయనో జామకాయ కాదు, కాయాపేక్ష ఫలాపేక్ష. కాయం అంటే శరీరం. నీ శరీరం మీద నీకుండే పిచ్చి వ్యామోహం వదిలిపెట్టు. ముందు బ్యూటీ క్లినిక్ వెళ్ళడం, అద్దం దగ్గర 3 గంటల సేపు మేకప్ వేసుకోవడం మానై. అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. ఇన్ని వేల మంది చూస్తున్నారు, లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతానమ్మా. నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ మేకప్ అనే మాట కొత్త అర్థం ఏమిటో తెలుసా? మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. గుర్తుపెట్టుకోండి. ముఖానికి రంగేసుకోవడం కాదు. మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రాని క్రితం 8వ తారీఖు ఎలా ఉన్నావు, 23వ తారీఖు ముగిసిన తర్వాత 24వ తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు? ఈ 17 రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగా అయిపోయినట్టే లెక్క. మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. ఆ మేకప్కి ప్రాధాన్యం వేయండి. ఊరికే రంగులు వేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చిందట, నాకు తెలియదు, మొన్న ఎక్కడో చూసా. అంటే ఇంక శాశ్వతంగా అదే అనమాట, 10 రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి. ఎలాంటివి ఉండకూడదండి. మేక్ యువర్ సెల్ఫ్ అప్. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి, అది మేకప్. తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది. కొబ్బరికాయ ముందు ఎంగిలా కాకుండా పవిత్రంగా ఉండాలి. మన జీవితము అంతే. అనేక రకాల విషయభోగాలు అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా 80 ఏళ్లకు వంకాయ కూర వదిలితే ఎవడికి, వందకపోతే ఎవడికి. ఫలాపేక్ష అంటే పండు కాదు, తెలియని అర్థాలు చెప్పద్దు. ఫలితం ఆశించకుండా పనులు చేయమని అర్థం అక్కడ. కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు, తగ్గించుకోని అర్థం. ఫలాపేక్ష వదలమంటే ఫలితం ఆశించకుండా పనిచేయి. ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి. ఎన్ని జీతాలు ఇస్తే, ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి? నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? కనీసం భక్తులం మనం కూర్చొని ఉన్నాం. రక్షక భటులను గమనించండి అమ్మా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు. వారి జీవితాలు కూడా ధన్యం అవుతాయి. కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా? శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి. వారికి నమస్కారం చేయండి చాలు. వారికి నమస్కారం చేయండి, బోళ్ళు పుణ్యం వస్తుంది. చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని దీపాలు పెడతారు, ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే. ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మా. ఎంత శ్రమ పడుతున్నారు. అకళంకమైన జీవితం అంటే అది. ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి? దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు, డ్యూటీలో భాగమే అని చెబుతారు. ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే. మనం కూడా అది నేర్చుకోవాలి. శరీరాపేక్ష ఉండద్దు, కాయాపేక్ష వదిలేయి. ఫలాపేక్ష, ఫలితం ఆశించకుండా పనిచేయి. అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే ఏదో ఇంత కాఫీ కాచడం, ఎప్పుడూ కాఫీని మెచ్చుకోరు. నీ కాఫీ నువ్వు తాగరాదా, బాగుంటే మెచ్చుకోవడం దేనికి? ఇక్కడ ఎవడో మెచ్చుకుంటే మనకి ఏమిటి వస్తుంది? ఇక్కడ సంగీతం పాడతారు, నా పాట ఎవరో విని మెచ్చుకోలేదు, నీ పాట నీకు బాగుంటే సరిపోతుంది, ఎవడూ మెచ్చుకోక్కర్లేదు. ఇక్కడ పూజామందిరంలో కూర్చుని నువ్వే పాడుకోరాదా? ఎవరొద్దన్నారు? ఆ దేవుడి ముందు పాడుకోవాలి. ఎవడో మెచ్చుకోవడం మనకేమిటంటే వాడికి ప్రాప్తం ఉంటే మెచ్చుకుంటాడు, లేకపోతే లేదు. ఇది ఫలాపేక్ష లేకుండా, కొబ్బరికాయ ఎంగిలి జీవితం కాకుండా స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తను తాను 2 ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది. అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు?